సీతానగరం మండలం చిన్నకొండేపూడి, ఉత్తరాది రామరాజు అన్న పేరు. ఈ చెట్టు బయలుదేరి దగ్గరగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి అలా కాస్తూనే వచ్చింది. కానీ కాయలు ఎప్పుడూ ఉంటాయి. 360 రోజులు కూడా కాయలు ఉంటాయి. అది ఈ చెట్టు కూడా ఇప్పుడు గుర్తుకుతున్నదే కాసిందండి ఈ చెట్టు. ఇప్పుడు కూడా మేము 4 కేజీలు అమ్ముతున్నది జరగలేదు. వాళ్ళకి పక్కలకి వాళ్ళు తలపై 10 కేజీలు ఇస్తాం. ఆ విధంగా జరిగిందండి. ఇప్పుడు కూడా ఇవాళ పూజను కూడా ఒక 20 కేజీలు 25 కేజీలు కోసి వాళ్ళకి ఇచ్చాను. అమ్ముకుంటారు ఏనాడు జరగలేదు. ఈ చెట్టు కాదు, ఏ చెట్టు కాయ కాసి అడవులు పంచుకుంటున్నాను నేను. నా పరిస్థితి అదండి. ఇదే చెట్టు నేను వేయలేదు సార్, పడి మొలిసింది. చెట్టు నేను వేయలేదు నా చేతితోటి, అది పడి మొలిసింది. అది మరి ఇలాగ కాయలు కాయటం వల్ల మీకు ఏమని ఏంటి మామూలు ఒకటి కాయలు ఇలాంటిది కాస్తున్నాయి కదా, ఏమనిపిస్తుంది మీకు? కాయ ఇప్పుడు కూడా కాసింది కానండి, అది ఎప్పుడు కూడా గుర్తులేదుగా కాసింది. ఇటుగా కాయలు అన్నది ఎప్పుడు చూడలేదు దాన్ని. ఏ కొమ్మ కాసినా గుర్తు 10 కాయలు 12 కాయలు 6 కాయలు 5 కాయలు తక్కువ ఎప్పుడు లేదు. ఏ గుర్తు కూడా ఆ విధంగా కాసుకొచ్చింది. అది చెట్టు అంతా కాయ మధ్యన కరెంట్ తీగల మీదకి వెళ్ళి కొన్ని కొమ్మలు నరికేసి అడ్డొస్తున్నాయి ప్రజలకి. ఇల్లుకి వచ్చిన మొక్కలు తొలిగింది కొన్ని. నాకు ఆనందంగా ఉంది, గుమ్మల చెట్టు ఆనందంగా ఉంది అంతే. కాస్తుంది అనుకుంటారు, ఎప్పుడైనా అవసరం 10 కాయలు పట్టుకెళ్తారు అంతే. ఎవరికైనా అవసరం వచ్చినాయి మాగే కన్నా ఆవగే కన్నా, ఆవగే పెద్ద కాదండి, మాగే కానీ పండు కానీ ఇల్లు కానీ పట్టుకెళ్తారు. ఇంటి పక్కల తలకపోయి 10 కాయలు పంచుకోవడం ఎత్తున్నాను కోసి. ఆ విధంగా జరిగింది. కానీ అమ్ముకుంటారు కానీ చేస్తాలు ఏనాడు నేను అమ్మలేదు. ఆ విధంగానే వెళ్తున్నారు సార్. ఏమన్నా కానీ మేము మొగ్గేసి తింటున్నాం తర్వాత బాగా పొరుగు అయిపోయాకని. ఆ విధంగా నేను ఆ ఐడియా నాకు ఎప్పుడు లేదు సార్. ఆ చెట్టు కాస్తున్నది అనుకున్నాను కానీ ఎందుకు కాస్తున్నదో ఏంటన్నా కూడా నాకు ఐడియా ఎప్పుడు రాలేదు. వచ్చిన కాయలే బాగా చెట్టు ఎవరు చూసినా చాలా బాగా కాసిందంటే ఆయాగా, అంతేగాని మేము వాళ్ళు చెప్తాం కానీ ఛానల్కి వాళ్ళకి ఎవరికి ఎప్పుడు చెప్పలేదు. మొన్న ఎవరు వచ్చి ఈనాడు వచ్చి పేపర్ తీసుకెళ్ళి అదే వీడియో తీసుకెళ్ళారట. అది పేపర్లో పడ్డా నేను చూడలేదు, పేపర్ కూడా ఇప్పుడు దాకానే. మా అబ్బాయి నిన్న ఇంటికి వచ్చేటప్పటికి నాన్న ఇలా బాగుంది చెట్టు పేపర్లో పడ్డదని చెప్పాడు. చాలా ఆనందం అయింది. పేపర్లో పడ్డది సార్, నాకు చాలా ఆనందం అయింది. అందుకని ఏమంటుంది.